సర్వేల గురించి నేను మాట్లాడట్లేదు. జనరల్ గా ఇప్పుడు మూడ్ ఆఫ్ సర్వే గురించి ఎవరు కూడా పబ్లిక్ నోట్ చెప్పట్లేదండి. మీ దగ్గరకు వచ్చే పబ్లిక్ మాట్లాడట్లేదు, రైట్, ఐ అండర్స్టాండ్. ఒకసారి మన లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీకాంత్ గారు, ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టదో దారిని జనసేన ఇవేం పట్టక్కర్లా, జనసేనకి ఇవేం సంబంధం లేదు. ఎవరైనా ప్రశ్నించినా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా తక్షణం వాళ్ళని సస్పెండ్ చేసే కార్యక్రమాలు ఏంటండి? జనాల్ని మీరు ప్రశ్నించవచ్చు, మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించినా లేకపోతే మీ దృష్టికి ఏదైనా తీసుకొచ్చినా ఎంబడే సస్పెన్షన్. ఈ కల్చర్ మారదా? మీరు జస్ట్ 10-year-old పార్టీ అండి. ముందు ప్యానల్ సభ్యులకి 1990 వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. సార్, ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, పార్టీ విధి విధానాలు అనేది ఒకటి ఉంటుంది, పార్టీ క్యాడర్ అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఏంటంటే పార్టీకి ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా అయితే చెప్పాల్సిన పని అయితే ఉంటుంది. కానీ ఇవన్నీ చేసుకోకుండా ఏదో అసహనంతో ఉన్నారు, అసమ్మతితో ఉన్నారు, ఏదో పదవులు రాలేదని చెప్పేసి రోడ్డు నెక్కుతూ ఉండంటే క్రమశిక్షణ చర్యలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ త్రిసభ్య కమిటీ అనేది ఒకటి ఉంది, క్రమశిక్షణ కమిటీ అనేది ఒకటి ఉంది. ఈ కూటమిలో చీలికలు ఏర్పాటు చేద్దాం అనుకుంటే మాత్రం ఉపేక్షించేది లేదు, లైన్ దాటుతూ ఉంటే మాత్రం అసలు అంతకుమించి చూసేది అయితే లేదు. ఆ మాట అయితే సాక్షాత్తు అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తాను అన్నారు. ఇవన్నీ కాకుండా మేము లైన్ దాటుతామంటే ఇట్లాంటి సస్పెన్షన్లు తీసుకోకుండా ఇంకే విధంగా తీసుకుంటామని చెప్పండి. మీరు మాట్లాడేది ఏంటంటే, మీరు మొన్న టీవీ రామారావు గారిది సస్పెన్షన్ అని చెప్పేసి అని అన్నాం, పార్టీ కార్యక్రమాల నుంచి అని అన్న తర్వాత ఏంటంటే పార్టీ తుది నిర్ణయం తీసుకునేంత వరకు పార్టీకి దూరంగా ఉండని చెప్పేసి లెటర్ హెడ్లో కరెక్ట్గా మెన్షన్ చేశారు లాస్ట్. అదొకటి మీరు గ్రహించాలి, అది క్రమశిక్షణ చర్యల దాంట్లోకి వస్తుంది. అదే మొన్న వినుతా కోట గారి విషయం మీద వస్తే పార్టీ నుంచి బహిష్కరణ చేస్తున్నామని చెప్పేసి ఖచ్చితంగా అక్కడ రాశారు. అంటే పార్టీలో ఇంకా ఆవిడ నడవలేరు, హత్య సంబంధించి ఆవిడ ముద్దాయిగా ఉన్నారు కాబట్టి పార్టీ నుంచి అప్పటికప్పుడు బహిష్కరించారు. పార్టీలో ఇట్లాంటివన్నీ తీసుకునే స్టాండ్ ఏంటనేది ఒకసారి చూసుకోవాలి సార్. కొంతమంది ఏదో అసహనంగా ఏదో పోస్టులు పెట్టేస్తున్నారని చెప్పేసి, లేదంటే కార్యకర్తలు ఏదో అసహనంగా ఉన్నారని చెప్పేసి చీలికలు ఏర్పాటు చేస్తున్నాయంటే కొన్ని ఫేక్ అకౌంట్స్తో సోషల్ మీడియాలో చీలికలు ఏర్పాటు చేద్దామని చెప్పి అనుమానం ఉంది సార్, ఇదంతా వైసీపీ చేస్తుందని. ఎవరండి సార్? నేను అదే కదా ఇప్పుడు మీతో చెప్తున్నా, నాకు అనుమానం ఉంది. ఎందుకంటే వాళ్ళు బాగా ఖాళీగా ఉన్నారు, వాళ్ళు గతంలో ఉన్నారు, వర్తమానంలో లేరు, ఏదో ఒకటి రప్చర్ చేయాలి కాబట్టి మీ ఫేక్ అకౌంట్లు చేయటం పొద్దున్న లేసి వాళ్ళ పని అదే సార్. నేను ఇప్పుడు అది చెప్తుంది అదే సార్, నేను అదే పాయింట్కి చెప్తున్నాను. వీళ్ళంతా చేద్దాం అనుకున్నది ఎట్లాగంటే ఫేక్ అకౌంట్లతో రావడం, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం, చేసిన తర్వాత ఈ కూటమిలో చీలికలు ఏ విధంగా పెడదామని చెప్పేసి చూడడం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ముద్దాయిగా ఉన్న 5 కలిపి రిమాండ్లో ఉన్నారు. అక్కడ నిజాలు ఏంటనేది తెలీదు. తమిళనాడు పోలీసులు మొత్తం అంతా నిర్ధారించే పనిలో వాళ్ళైతే ఉన్నారు. రేపొద్దున ఇంకొక 18 రోజులు అయిపోయిన తర్వాత రిమాండ్ ఈ సుధీర్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయన పేరు కూడా ఖచ్చితంగా ఉంది కాబట్టి. ఇక్కడ అవన్నీ గ్రహించుకోండి. రిమాండ్ రిపోర్ట్లో ఉందా ఆయన పేరు? అంటే మరి ఆయన పేరు ఖచ్చితంగా ఆవిడ ప్రస్తావన చేశారు, ఆవిడ ప్రస్తావన భార్యాభర్తలు కలిపి ప్రస్తావన చేశారు కదా, మరి వెళ్లాల్సి వస్తుంది కదా. అప్పుడు ఖచ్చితంగా అయితే పిలుస్తారు కదా, మీ పేరు ఎందుకు ప్రస్తావన చేశారని చెప్పేసి. సో ఇవన్నీ చూసుకోకుండా ఎంత నీచంగా అంటే సమాజంలో చెప్పుకోలేని మాటల ప్రకారంగా అక్కడ చనిపోయిన వ్యక్తి ఏమో వినుత అక్క అని రాసుకుంటే, వీళ్ళు చేసేది ఏంటంటే లేనిపోని ఆరోపణలు చేస్తారు. లేనిపోని ఆరోపణలు చేసింది కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందన్నట్టు రాస్తారు. అసలు నిజాలు తెలుసుకోకుండా మీ సోషల్ మీడియాలో మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు మీ సోషల్ మీడియా వ్యక్తుల మీద? అధికారంలో ఉన్నప్పుడే ఈ వైసీపీ వాళ్ళు అసలు ఒకరి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇవాళ రోజున ఈ 11 సీట్లకు వచ్చిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఏం చేస్తారంటే, మళ్ళీ రైతుల మీద ఏదో ఎక్కడ లేని ప్రేమ వచ్చేసినట్టు అవి ముసల కన్నీరు కారుస్తూ వాళ్ళ కన్నీళ్లు తురుస్తానని చెప్పేసి ఇవాళ రోజున తలకాయల మీద కార్లు ఎక్కించడం, మామిడికాయలేమో రోడ్డు మీద తీసుకొచ్చి మంచి పక్క ప్లానింగ్ తీసుకొచ్చి రోడ్డు మీద పారేసి రైతులు కన్నీరు తుడుస్తానంటాం. కానీ అక్కడ విష బీజాలు అనేది వైసీపీ రైతులను అడ్డం పెట్టుకొని వాళ్ళ కన్నీటికి మీరే బాధ్యులవుతున్నారనే విషయం అయితే మీరు మర్చిపోతున్నారు. ఇక్కడ ఎంతసేపు మీ రాజకీయం కోసం ఏ విధంగా వాడుకుంటున్నారు అనేది మేము ఈ విధంగా ప్రశ్నిస్తున్నాం. ఇంకా ఎవరెవరిని వాడుకోబోతున్నారు నేను చెబుతున్నా. పత్తి రైతులు ఉన్నారు సార్, తర్వాత ధాన్యం రైతులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా వాడుకోబోతున్నారు. మరి మీ కార్యాచరణ ఏంటి? సరే సార్, ఇప్పుడు ఇక్కడ అదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఎండసోల్ గురించి నిన్న చర్చలోకి వచ్చింది. ఈ ఎండసోల్ కూడా ఎట్లాగంటే మొన్న అసలు మీరేం వాళ్ళిద్దరు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, అట్లీస్ట్ ఎవరు వైసీపీ కానీ టీడీపీ కానీ మీరేం మాట్లాడలేదు ఏంటి ఇండోసోల్ గురించి?
సార్ నేను ఎందుకు మీరు అలాగే రాజధాని రైతుల గురించి మీరు మాట్లాడలా. ఎంత వ్యతిరేకత వచ్చిందో చూశారు కదా రాజధాని రైతులకు సంబంధించి మూడ్ ఆఫ్ ఏపీలో 49% వ్యతిరేకిస్తున్నారు. మాట్లాడకపోవడం అంటూ ఇక్కడ ఏం లేదు సార్. గ్రౌండ్ లెవెల్లో అయితే మనం ఆల్రెడీ నేను అక్కడ ఇన్ఛార్జీలతో కానీ అక్కడ అంతా మొత్తం అంతా చర్చిస్తూనే ఉన్నాం. ప్లస్ ఇక్కడ ఏంటంటే కూటమిలో ఎవరైతే ఉన్నారో మంత్రులు కానీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పక్కన లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా చర్చ అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. మీరు చర్చ చేయట్లేదు అన్న మాట అయితే అవాస్తవం. చెప్పండి సార్ ప్రజలకి. సార్ ఇంకో మాట, ఇక్కడ పారదర్శకంగా ఉంటామని హామీ ఇచ్చి 164 మంది మైటీ ఫోర్స్ అక్కడ ఉంది. చెప్పండి, జనాలకి చెప్పండి. మీరు వాళ్ళకి వీళ్ళకి చెప్పమంటలా, తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పండి. ఎవరు వద్దండి, గుంటూరు కృష్ణా జిల్లా ఆ ప్రాంతంలో సమస్య ఎదుర్కొంటున్నామని భావిస్తున్న రైతులతో చెప్పండి, మాట్లాడండి. సార్ రైతు కంటి నీరు అనేది అసలే కారిస్తే అది మంచిది కాదు, అది దేశానికే మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ విషయంలో అయితే ఒకప్పుడు మీ నాయకుడు వెళ్ళి రచ్చబండ మీద